सहस्रनाम तत्तुल्यं రామనామవరాననే. శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజా లేక పెళ్లి రోజా? శ్రీరామనవమి శ్రీరాముడి పుట్టినరోజు. ఆ రోజు చైత్ర శుద్ధ నవమి. మరి నిజంగా ఆ రోజే సీతారాములకు పెళ్ళైందా లేక కేవలం పుట్టినరోజా? ఈ విషయమై పలువురికి సందేహాలున్నాయి. అయితే పండితులు చెప్పిన వివరాల ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాసం వసంత ఋతువు శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. ఈ మహనీయుని జన్మదినాన ప్రజలు పండుగను జరుపుకుంటారు. ఆ తర్వాత రాముడి విద్యాభ్యాసం విశ్వామిత్ర మహర్షి కోరికతో అరణ్యాలకు వెళ్ళడం, అక్కడ రాక్షసులను సంహరించడం, ఆ తర్వాత జనక మహారాజు పెట్టిన శివధనస్సు పర్వంలో గెలిచి సీతమ్మను పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తీరా పట్టాభిషేకం చేస్తారనుకునే సమయంలో తండ్రి తన కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఆ తదుపరి రావణ సంహారం చేసి శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో అడుగుపెట్టాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని మరికొందరి అభిప్రాయం. అయితే మనకు రామాయణంలో అసలు రామాయణం శ్రీ వాల్మీకి రామాయణం. దీని ప్రకారం మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు జరిగింది. అందుకే జనకుని రాజ్యమైన నేటి నేపాల్లోని జనక్పురి ప్రాంతంలో నేటికి మార్గశిర మాసంలో సీతారామ కళ్యాణం చేస్తుంటారు. కనుక జన్మదినం, వివాహ దినం మరియు రాజ్య పునరాగమనం కూడా నవమి రోజునే జరిగిందని పండితులు చెబుతున్నారు. అందుకే శ్రీరాముడి జన్మదినాన్ని వారి కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలా మన తెలుగునాట శ్రీ సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ నవమి నాడు చేయడం వందల ఏళ్లుగా కొనసాగుతోందన్న ఆచారం. పెద్దలు చేసిన దానిని పవిత్రంగా భావించి శ్రీ సీతారాముల అనుగ్రహం పొందడమే మన కర్తవ్యం.